వైసీపీ నేత దేవినేని అవినాష్ కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరుకున్నారు. ఆయన నేరుగా 3 స్తంభాల సెంటర్ నుంచి నడుచుకుంటూ వెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలో కార్యకర్తల సందడి కనిపించింది. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం వైసీపీ నేత దేవినేని అవినాష్ కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరుకున్నారు. ఆయన నేరుగా 3 స్తంభాల సెంటర్ నుంచి నడుచుకుంటూ వెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలో కార్యకర్తల సందడి కనిపించింది. వైసీపీ నేత దేవినేని అవినాష్ కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరుకున్నారు. ఆయన నేరుగా 3 స్తంభాల సెంటర్ నుంచి నడుచుకుంటూ వెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలో కార్యకర్తల సందడి కనిపించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు వైసీపీ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఇటు వైసీపీ నేత దేవినేని అవినాష్ కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరుకున్నారు. ఆయన నేరుగా 3 స్తంభాల సెంటర్ నుంచి నడుచుకుంటూ వెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలో కార్యకర్తల సందడి కనిపించింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శాలిని, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం కూడా చేశారు. అయితే పోలీసులు ఈ రోజు ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, కీలక నేతలను కూడా ఎక్కడికెక్కడ హౌస్ అరెస్ట్ చేసి వారిని మెడికల్ కాలేజీకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే ఒకవైపు పోలీస్ యంత్రాంగం చేస్తుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా మెడికల్ కాలేజీలకు పెద్ద ఎత్తున చేరుకుని తమ నిరసన కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం కొనసాగుతూ ఉంటే, మరోవైపు ఇటు శాసన మండలిలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి నిరసనగా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం శాసన మండలి సభ్యులందరూ కూడా ప్లకార్డులతో నిరసనగా ర్యాలీగా శాసన మండలి సమావేశాలకు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ శాసన మండలిలో కూడా తమ ఆందోళన కొనసాగించారు. దీంతో ఈ రోజు ఉదయం శాసన మండలి ఒకసారి వాయిదా పడింది. ఆ తర్వాత తిరిగి మండలి ప్రారంభమైనప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీలు తమ నిరసనను, తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో సభ రెండోసారి కూడా వాయిదా పడింది. కొద్దిసేపటి క్రితమే బీఏసీ సమావేశం అనంతరం మరోసారి శాసన మండలి ప్రారంభమైంది. శాసన మండలి ప్రారంభమైన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాసన మండలిలో ప్లకార్డులతో నిరసన
తెలియజేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ కారణం చేత శాసన మండలిని కూడా మండలి చైర్మన్ సోమవారానికి వాయిదా వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 17 మెడికల్ కళాశాలను తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటికే కొన్ని మెడికల్ కళాశాలలు పూర్తయి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మెడికల్ కాలేజీలను టీపీపీ మోడ్ లో ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తుంది. ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే విద్యార్థులకు, పేదలకు వైద్యం అందదు, విద్యార్థులకు విద్య దూరం అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా పెద్ద ఎత్తున స్కామ్ కి పాల్పడుతున్నారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టింది. ఆ ఉద్యమ బాటలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ముందు వైసీపీ విద్యార్థి యువజన విభాగాల ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే, మరోవైపు ఇటు చట్టసభల్లో కూడా వైసీపీ తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రమేష్, మరి అవినాష్ రాక సందర్భంగా అక్కడ మచిలీపట్నంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మచిలీపట్నంతో పాటు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మెడికల్ కళాశాలను వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారో 17 మెడికల్ కాలేజీలు ఆయా ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇటు మచిలీపట్నంలోని మెడికల్ కళాశాల దగ్గర దేవినేని అవినాష్ తో పాటు మాజీ మంత్రి పేరు నాని, ఇతర కీలక నేతలందరూ కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి. మరోవైపు గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు కావచ్చు, విడుదలని వీళ్ళందరూ కూడా ఈ మెడికల్ కళాశాలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైతే వైసీపీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నటువంటి సమయంలోనే వారిని పోలీసులు హౌస్ అరెస్టులు చేయడం కానీ అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఒకవైపు పోలీసు నిర్బంధాలు కొనసాగుతున్నప్పటికీ వైసీపీ మాత్రం ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేసింది. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలందరూ కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. శాంతియుత ర్యాలీలు, నిరసనలు చేశారు, ధర్నాలు కూడా చేసి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.